యూట్యూబ్లో ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా నేను ఎంతగానో కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు మా యూట్యూబ్ని ఫాలో అవుతున్నారు, వాక్యాలు వింటున్నారు. అందును బట్టి మేము కూడా ఎంతగానో సంతోషిస్తున్నాం. ఈ పునరుద్ధాన ఆరాధన కూడికలో మరి దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. 2 చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. సీని గారు మీ చెయ్యి ఎట్టెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేచినారు వారికి హల్లెలూయాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న మాట చాలా విలువైంది. వర్ధిల్లుట, కనికరము పొందుట అనేది ప్రతి మానవుడికి విలువైంది. అయితే జీవితంలో అతిక్రమమును దాచిపెట్టుకొని బ్రతికేవాడు ఎన్నటికీ వర్ధిల్లుడు. అలా జీవితము వర్ధిల్లినట్లుగానే ఉండిద్ది, కానీ అది వర్ధిల్లదు. సంతోషముగా ఉన్నట్లుగానే ఉండిద్ది, కానీ అది సంతోషంగా ఉండదు. ఆనందముగా ఉన్నట్లుగానే ఉండిద్ది, కానీ అది ఆనందం తెచ్చేయదు. మరి ఎప్పుడు ఒక మనిషి వర్ధిల్లుతాడో, ఎప్పుడు మరి ఒక మనిషికి సంతోషం కలిగిద్ది, ఎప్పుడు ఒక మనిషి ఆనందంగా జీవించగలుగుతాడు అని అంటే, జీవితంలో ఉన్న అతిక్రమములు ఏవైతే ఉన్నాయో, పాపము ఏదైతే ఉన్నదో, పాప సంబంధమైన జీవితము ఏదైతే ఏలుబడి చేస్తూ ఉండిద్దో, ఆ పాపమును ఎప్పుడైతే మనం దేవుని ఎదుట ఒప్పుకొని, అయ్యా నేను ఈ విషయంలో పాపం చేసి ఉన్నానయ్యా, ఈ పాపమే నాకు ఈ బలహీనతకు కారణమైపోతుంది, ఈ పాపమే నా జీవితానికి సంతోషం లేకుండా చేస్తుంది, ఈ పాపమే నా కుటుంబానికి నెమ్మది లేకుండా చేస్తుంది అని దానిని గుర్తెరిగిన వారు, దేనిని జీవితంలో అతిక్రమం ఉందని గుర్తెరిగి, ఈ పాపము వలన నా జీవితం నాశనమైంది, ఈ పాపము చేయబట్టే నా కుటుంబం అంతా నాశనం అయిపోతుంది, ఈ పాపము చేయబట్టే ఒక సంతోషము లేదు, సమాధానము లేదు, నెమ్మది లేకుండా పోతుందని ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే గుర్తెరుగుతారో, అట్టివారు దేవుని ఎదుట ఒప్పుకోవాలంట. అలా ఒప్పుకున్నవారు మరు క్షణమే దేవుని కనికరమును వాళ్ళు నిశ్చయముగా పొందుతారు. అక్కడున్న మాట అదే. అతిక్రమములు దాచిపెట్టువాడికి సంతోషం కలగదు. అతిక్రమములు దాచిపెట్టుకొని జీవితాన్ని కొనసాగించేవాడికి నెమ్మది కలగదు. హృదయంలో పాపం పెట్టుకొని పైకి సంతోషంగా ఉండేవాడికి ఆశీర్వాదం కలగదు. కుటుంబంలో పాపం పెట్టుకొని జీవితానికి బయటికి నటిస్తూ బ్రతికేవాడికి ఆశీర్వాదం కలగదు. దానిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఎవడైతే ఉంటాడో, నేను పాపిని ప్రభువా, నా పాపపు జీవితం నుండి నాకు విడుదలని, నా పాపపు బ్రతుకు నుంచి నాకు విడుదలని, నువ్వు కనికర పూర్ణుడివై ఉన్నావు గనక, సహాయం చేసే దేవుడివై ఉన్నావు గనక నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని దేవుని ఎదుట కనికరమును కోరుకునేవాడు, దేవుని వర్ధిల్లేవాడు, దేవుని చేతులు ఆశీర్వదింపబడాలని ఆశ కలిగిన వారు చేయాల్సిన పని ఏమిటంటే, నీ జీవితంలో ఉన్న ప్రతి అతిక్రమమును, నీ జీవితంలో ఉన్న ప్రతి పాపమును, నీకు తెలుసు నీ జీవితంలో ఏ పాపం చేసావో,
ఏ పాపం చేస్తూ నువ్వు బ్రతుకుతున్నావో, నీ చూపు ద్వారా ఉండొచ్చు, నడక ద్వారా ఉండొచ్చు, పడక ద్వారా ఉండొచ్చు, ఆలోచన ద్వారా ఉండొచ్చు, తలంపుల ద్వారా ఉండొచ్చు. ఏవండి, నీకు తెలుసు నీ జీవితం ఎలా ఉన్నదన్నది నీకు తెలుసు, నీ బ్రతుకు ఎలా ఉన్నదన్నది నీకు తెలుసు. ఎవరో నిన్ను ఏలెత్తి పెట్టి చూపించాల్సిన అవసరం లేదు. బాగుపడాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వు ఆశీర్వదింపబడాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నువ్వు దీవించబడాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. కాబట్టి ఎవరో వైపు చూసి నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు. ఎవరితోనో నీ పాపములు, నీ దోషములు ఎత్తిపెట్టి చూయించుకోవాల్సిన అవసరం లేదు. నీ పాపము నీకు తెలుసు కాబట్టి, నీ అతిక్రమము నీకు తెలుసు కాబట్టి, నీ మోసమ జీవితం నీకేంటో తెలుసు కాబట్టి, వాటన్నిటిని తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో నువ్వు ఒప్పుకున్న మరుక్షణమే, దేవుని ఎదుట నువ్వు ఒప్పుకున్న మరుక్షణమే, దేవుని ఎదుట నువ్వు పాపక్షమాపణ నిమిత్తమై ప్రార్థన చేసిన మరుక్షణమే, వాటిని ఒప్పుకున్న మరుక్షణమేనంట విడిచిపెట్టినవాడు. ఒకటి ఒప్పుకోవాలి, రెండోది ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన దాని జోలికి మరలా పోకూడదు. పోయేదాని పేరు ఏమంటారు తెలుసా? కుక్క అంటారు. పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన పత్రికలో అన్నాడు, కొందరు భక్తి, కొందరు విశ్వాసము, కొందరు నడవడిక ఎలాగుందంటే కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఉందంట. అది కక్కునిద్ది, మరలా తన వాంతిని తానే స్వీకరించింది. అంటే అది విడిచిపెట్టట్లేదు. నా కడుపులో నుంచి వ్యర్థత వచ్చింది, నా కడుపులో నుంచి చెడుది వచ్చింది, అది పడకే కదా బయటకు నేను త్రోసివేసింది, అది నాకు అభ్యంతరంగా ఉందనే కదా దాన్ని నేను విడిచిపెట్టింది, నా కడుపుని పాడు చేస్తుందనే కదా, నా శరీరాన్ని పాడు చేస్తుందనే కదా, నా శరీరంలో ఉన్న అవయవాలను పాడు చేస్తుందనే కదా, నా ఇంటిని పాడు చేస్తుందనే కదా, నా బిడ్డల్ని పాడు చేస్తుందనే కదా నేను ఆ పాపమును వదులుకుంది, విడిచిపెట్టింది. అందుకే కదా అని అది గుర్తెరగదు. కక్కిన దగ్గరికే వెళ్ళి తన వాంతుని మరలా తను స్వీకరించినట్లుగా ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు కక్కిన వాంతి దగ్గరికి వెళ్ళి మరలా వాసన చూస్తున్నారు. విడిచిపెట్టినట్లుగానే విడిచిపెడుతున్నారు. త్రాగుడు మానినట్లుగానే మానుతున్నారు. బూతులు మానినట్లుగానే మానుతున్నారు. సినిమాలు చూడనట్లుగానే చూస్తున్నారు. ఏవండి, సరస్సుక్తులు రానట్లుగానే మాట్లాడకుండా ఉంటున్నారులే కానీ మరలా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా అక్కడికే పోయి బ్రతుకుతున్నారు. కానీ దేవుని కనికరము నీకు కలగాలంటే, దేవుని చేతిలో నువ్వు ఆశీర్వదింపబడాలంటే, దేవుని కృపచేత నువ్వు దీవించబడాలంటే నువ్వు చేయాల్సింది ఏందో తెలుసా? దేవుని ఎదుట నీ అతిక్రమములు ఒప్పుకున్న తర్వాత వాటిని విడిచిపెట్టాలి. వాటి జోలికి పోకూడదు, వాటిని నువ్వు ఆశ్రయించకూడదు. ఒకసారి ప్రభు గొప్పవాడిని నువ్వు నమ్మిన తర్వాత నీ జీవితంలో విడిచిపెట్టిన ప్రతి పాపం ఇక అది నీకు వ్యతిరేకంగా అయిపోవాలి. నీకు వేరుగా బ్రతకాలది, దానికి వేరుగా నువ్వు బ్రతకాలి. కానీ ఒప్పుకున్నా అయిపోయిందంటే సరిపోదు. ఒప్పుకున్నా ఇక అయిపోయింది, నా జీవితం పరిశుద్ధపరచబడిందంటే సరిపోదు. దేనినైతే దేవుని సన్నిధిలో నేను చేయనని వడంబడిక చేసుకున్నావో, నిబంధన చేసావో, ప్రమాణం చేసావో, ప్రార్థన చేసావో, ప్రభు ఎదుట ఒప్పుకున్నావో వాటిని విడిచిపెట్టడం నేర్చుకోవాలి. అదిగో అలా విడిచిపెట్టిన మరుక్షణమే దేవుని కనికరము నీ పైకి దిగి వచ్చిద్ది, దేవుని ఆశీర్వాదం నీ పైకి దిగి వచ్చిద్ది. జనులలో దేవుడు నిన్ను ఉన్నతముగా ఆశీర్వదిస్తాడో, నీ శత్రువుల ఎదుట దేవుడు నీ తలను పైకెత్తుతాడో. హల్లెలూయా. విడిచిపెట్టాలండి. ఈరోజు చాలామంది వర్ధిల్లలేకపోవటానికి గల కారణం జీవితంలో పాపం, ఇంట్లో పాపం, ఏవండి శరీరంలో పాపం, నోటిలో పాపం, నడిస్తే పాపం, చూస్తే పాపం, తలస్తే పాపం. ఈ పాపమే మనిషిని కృంగదీస్తుంది. ఈ పాపమే మనిషికి విలువ లేకుండా చేస్తుంది.
ఈ పాపమే మనిషి జీవితంలో ఎంత మాత్రం కూడా సంతోషం లేకుండా చేస్తుంది. వర్ధిల్లలేకపోతున్నాడు మానవుడు, సంతోషంగా ఉండలేకపోతున్నాడు. ఎందుకు తెలుసా? పాపం చేసేవాడికి సంతోషం ఎప్పుడు ఉండదు, అతిక్రమములో ఉన్నవాడికి సంతోషం ఎప్పుడు ఉండదు. మీరు చూడండి, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ దేవుడు ప్రేమించి తనను ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టిన తర్వాత వాడు లంచానికి అలవాటు పడతాడు. మరి న్యాయంగా చేయాలి నేను పని, ఎంతో చదువుకుంటేనే ఈ ఉద్యోగం నాకు వచ్చింది, లేదంటే ఈ వ్యాపారం చేయగలుగుతున్నా, లేదంటే ఈ బిజినెస్ చేయగలుగుతున్నా, ఈ ఉద్యోగంలో ఉన్నా అన్న ఆలోచన చేయడం. ఈ వచ్చే న్యాయబద్ధమైన శాలరీకి అలవాటు పడకుండా లంచానికి అలవాటు పడుతూ ఉంటాడు. ఈ లంచానికి అలవాటు పడిన వాడికి ఉండే భయం ఏంటో తెలుసా? నా పై అధికారులకు తెలిస్తే నా ఉద్యోగం ఏడబోయిద్దో. అలాగని లంచం తీసుకోకుండా ఉండడు, వచ్చిన ప్రతి కస్టమర్ దగ్గర లంచాన్ని పుచ్చుకుంటూనే ఉంటాడు. మరలా తనలో భయం ఏంటో తెలుసా? నా పైన ఉన్న అధికారికి తెలిస్తే నా ఉద్యోగం ఏమైద్దో, నా కుటుంబం భవిష్యత్తు ఏమైద్దో, నన్ను సస్పెండ్ చేస్తారేమో, నాకు ఉద్యోగమే లేకుండా పోయిద్దేమో. ఏమండి, మొన్న హైదరాబాదు ప్రాంతంలో నకిలీ ఎంఆర్ఓను పట్టుకున్నారు. ఏ ఎంఆర్ఓ అని? నకిలీ ఎంఆర్ఓ. 17 సంవత్సరాలు ప్రభుత్వాన్ని కళ్ళు కట్టిండండి. ఆ వ్యక్తి నాకు తెలుసు. ఆ వ్యక్తి ఇంటికి కూడా పోయా నేను. నాతో పాటు యోనా కూడా వచ్చింది ఆ ఇంటికి. హైదరాబాదులో ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోకి మేము నివాసం చేసినాం, ఆ ఇంట్లో కొద్దిసేపు స్టే చేసినాం. మేము నిజంగానే ఎంఆర్ఓ అనుకున్నాం, జనం కూడా ఎంఆర్ఓనే అనుకున్నారు. మొన్న రీసెంట్గా టీవీ 9లో వార్త చూస్తే నకిలీ ఎంఆర్ఓ అయిపోయిండు. జనాల దగ్గర తెలియని మోసం, అన్యాయముగా లంచాలు. ఎంతకాలము కప్పెడతావండి నీ పాపాన్ని? ఎంతకాలము నీ దోషాన్ని కప్పిపెడుతావు నువ్వు? ఎంతకాలము నీ అతిక్రమాన్ని నువ్వు కప్పిపెట్టి బ్రతుకుతూ? తను అనుకున్నాడు, నేను ఎంఆర్ఓగా చలామణి అవుతున్నా, నన్ను ఎవడు పట్టుకోలేడని. తను అనుకున్నాడు, నా ఇంటికి రెవెన్యూ స్టిక్కర్ వేసుకున్నా, నా కారుకు రెవెన్యూ స్టిక్కర్ వేసుకున్నా, నన్ను ఎవడు ఆపడని. మొన్న రీసెంట్గా సెక్రటరీలోకి వెళ్తుంటేనంట ఐడి ప్రూఫ్ అంతా ఎంక్వైరీ చేసి రిజిస్టర్లో పేర్లు చూస్తే రిజిస్టర్లో పేరే లేనోడు ఎంఆర్ఓ ఎలాగైతాడు? అసలు గవర్నమెంట్ దాఖాలో పేరు లేనోడు ఎంఆర్ఓ అవుతాడా? అవడు. గవర్నమెంట్ రిజిస్టర్లో పేరు ఉండాలా. ఎంత చూసినా కానీ ఈ పేరు రాదే, ఎన్ని రికార్డులు తిరగేసినా ఇతని పేరు రావట్లేదే. వెంటనే సీఎంకి ఈ విషయాన్ని తెలియజేశారు. తనని ఎంతైతే అక్రమంగా సంపాదించిండో, దగ్గర 3-4 ఇల్లులు, ఏమండి, కొన్ని కోట్ల ఆస్తి, బంగారం, కార్లు అన్నిటిని సీజ్ చేశారు. మెదలకొండ దేశపై స్టేషన్లో పెట్టారు. అదే ప్రారంభంలోనే నేను అతిక్రమం చేశానే, నా జీవితం పాపంలో ఉన్నదే, నా జీవితం శాపంలో ఉన్నదే, నేను ఒక మనిషిని అన్యాయం చేస్తున్నా, నేను ఒక మనిషిని మోసం చేస్తున్నా, నా బ్రతుకు బాగోదు, నా జీవితం బాగోదని ఆనాడే గుర్తెరిగిన వాడు ఒప్పుకొని విడిచిపెడితే జీవితం ఎంత బాగుండేది, జీవితం ఎంత సంతోషంగా ఉండేది, జీవితం ఎంత సంతోషకరంగా నడిపించబడేదండి. ఏవండి, కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో ఏ అతిక్రమమును నువ్వు దాచిపెట్టుకొని బ్రతికినా అంతకాలము నువ్వు వర్ధిల్లవు, అంతకాలము నీకు సంతోషం కలగదు. దాచిపెట్టుకొని బ్రతికినంత కాలం నీ జీవితానికి నెమ్మది ఉండదు, సుఖం ఉండదు, సంతోషం ఉండదు. మరి ఎప్పుడు నీకు నెమ్మది, ఎప్పుడు నీకు ఆశీర్వాదం, ఎప్పుడు నీకు ఆరోగ్యం, ఎప్పుడు నీకు క్షేమం అంటే దానిని విడిచిపెట్టిన మరుక్షణమే. స్తోత్రం చేద్దామా? దానిని ఒప్పుకున్న మరుక్షణమే. స్తోత్రం చేద్దామా? ప్రభువా, నేను పాపిని తండ్రి,
ఇంతకాలం ఈ అతిక్రమమే నాలో నెమ్మది లేకుండా చేసింది, సమాధానం లేకుండా చేసింది, సంతోషము లేకుండా చేసిందని ఎవడైతే దేవుని సన్నిధిలోకి వచ్చి, అది ఇంట్లో అయ్యుండొచ్చు, మందిరంలో అయ్యుండొచ్చు, ఏమండి పని దగ్గర ఉన్నప్పుడు అయ్యుండొచ్చు, ప్రార్థన చేస్తున్న ప్రతిసారి నా పాపములు క్షమించి, నా దోషములు క్షమించి, నా అపరాధములు క్షమించి నన్ను బాగు చెయ్యని వేడుకున్న ప్రతి వాడికి నా దేవుని కనికరము నిశ్చయముగా కలిగిద్ది. హల్లెలూయా. ఒక మాట చెబుతా చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 1వ వచనము నుంచి నేను కొన్ని విషయాలు చెబుతా, మీరు అక్కడ చూస్తూ ఉండండి. యేసు ప్రభు ఒలీవల కొండకు వెళ్ళిండు. తెల్లవారుగానే ఆయన ఒక ప్రాంతంలోకి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తున్నాడు. వాక్యాన్ని బోధిస్తున్న సమయంలో ఆ ఊరు పెద్దలు, ఆ ఊరిలో ఉన్న యవనస్తులు, ఆ ఊరిలో తెలివి కలిగిన వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు, ధనం కలిగిన వాళ్ళు, తెలివితేటలు ఎక్కువగా ఉన్నోళ్ళు, ఐశ్వర్యవంతులు, ఏవండి ఇంకా దరిద్రతలో ఉన్నోళ్ళు, దీనత్వంలో ఉన్నోళ్ళు అందరూ కలిసి ఆ రాత్రికాల సమయంలో, తెల్లవారకు మునుపు రాత్రికాల సమయంలో వ్యభిచారములో ఒక స్త్రీ పట్టబడింది. ఈ ఊరు పెద్దలందరూ చూసి యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చారామని ఈ ఊరు పెద్దలందరూ కలిసి ఊరిలో ఉన్న చిన్న పిల్లగాళ్ళతో సహా, ఎలిమెంటరీ స్కూల్కు పోయేవాడితో సహా ఆమెను తీసుకొచ్చి ఒక బొడ్రాయి దగ్గర నిలబెట్టారు. బొడ్రాయి దగ్గర నిలబెట్టి అంటున్నారు కదా, యేసయ్య మా ధర్మశాస్త్రం ఏమని చెబుతుందంటే, వ్యభిచారమందు పట్టబడిన వాడు ఒకవేళ మీ కంటిలో పడితే రాళ్ళు తీసుకొని వాడిని కొట్టి చంపమంటుంది, రాళ్ళు తీసుకొని వాళ్ళిద్దరిని చంపమంటుంది, రాళ్లతో వాళ్ళని శిక్షించమంటుంది. అది మా వాక్యం చెబుతుంది, మా ధర్మశాస్త్రం చెబుతుందని ఆ ఊరు పెద్దోళ్ళు చిన్నలు అందరూ కలిసి బొడ్రాయి దగ్గర ఆమెను మధ్యలో నిలబెట్టారండి. ఆమె ఎదురుగా యేసు ప్రభు ఉన్నాడు. ఈ విషయం జరిగింది రాత్రికాల సమయంలో. ఆమెను పట్టుకొని దాచిపెట్టారు, ఒక ఇంట్లో దాచిపెట్టారు. ఈ రాత్రంతా డిస్కషన్ చేశారు, ఆమె మీద ఎలాగైనా ఒక నింద మోపాలి, మనం ఆమె వ్యభిచారం చేసింది కాబట్టి ఎట్టయినా చంపేయాలి, ఆమెను మన ఊరిలో ఉంచకూడదు, మన మధ్యలో ఉంచకూడదని. ఇక కొంతమంది ఉంటారు కదా, అవకాశం దొరికితే మీటింగులు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది. ఎదుటివారిలో ఏదన్నా లోపాలు దొరికితే ఇక వీళ్ళకి నిద్ర పట్టదు, తింటం కూర్చోటం ఇదే పని ఉండిద్ది. మరేక ఇప్పుడు అదే సమాజంలో కొంతమంది శాస్త్రులు, పరిచయులు అనపడేవాడు వారు శుభ్రంగా తిన్నారు, రాత్రంతా చర్చ చేశారు. ఏ విధము చేతనేమని మనం శిక్షించాలి, ఏ విధము చేతనేమని మనం చంపాలి, అసలు అయ్యగారు ఏం చెబుతాడో చూద్దాం. ఎవరండి అయ్యగారు వస్తాడు, పొద్దున్నే ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు కదా, ఉదయాన్నే అయ్యగారు వస్తాడు. అయ్యగారు వచ్చిన తర్వాత అసలు అయ్యగారు ఏం చెబుతాడో చూద్దాం మనం. అయ్యగారేమో మరి ఇటు వారిని క్షమించాలంటుండు, ఇటు వారి కొరకు ప్రార్థన చేయాలంటుండు, మరి మనమో ఏమో రాళ్ళు తీసుకొని చంపమన్నాడు. అసలు అయ్యగారు ఏం చెబుతాడో చూద్దామని ఉదయాన్నే అయ్యగారు వస్తే అయ్యగారి దగ్గరికి ఏమని తీసుకొచ్చారు, యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చి ఇప్పుడు పంచాయతీ పెట్టారు బొడ్రాయి దగ్గర. యేసు ప్రభు అడుగుతున్నాడు, ఏమైంది, ఎందుకేమని తీసుకొచ్చారంటే, ఏమి వ్యభిచారమందు పట్టబడింది, వ్యభిచారం చేస్తుంటే మేము పట్టుకున్నాం, వ్యభిచారం పాపం కదా, మరి పాపం చేసేవారు మా మధ్యలో ఉండకూడదు కదా, రాళ్ళు రూపి చంపమని పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రం చెప్పబడింది కదా అని యేసు ప్రభువుని అడిగారు. అప్పుడు యేసు ప్రభు వాళ్ళు మాట్లాడుతుండగానే కిందకు వంగి నేల మీద, ఇసుక మీద, అర్థమైంది, ఎన్నిక లేని వారి పేర్లు రాస్తున్నాడు అన్నమాట. మరలా అయినా కానీ వాదన చేస్తున్నారు. నువ్వేమీ మాట్లాడవేంటి, నువ్వే సమాధానం చెప్పవేంటి,
ఏమైనా శిక్షించాలా లేదా? మేమైతే ఏమైనా చంపాలనుకుంటున్నాం. ఏమే స్వభావం మంచిది కాదు, ఏమి ఆలోచనలు మంచివి కాదు. మేమైతే ఇదిగో రాళ్ళు తీసుకొని వచ్చును. అప్పటికే తలొక రాయి పట్టుకొని ఉన్నారండి. గుండులు ఉంటాయిగా, ఏమంటే గుండ్లు తడికెల పక్కన గాబుల దగ్గర ఉంటాయిగా, ఆ టయానికి దొరికితే గొడవైన టయానికి వాళ్ళకి అప్పుడు గుర్తొచ్చింది, అబ్బా నా గాబు దగ్గర గుండు ఉందని, నా తడిక దగ్గర గుండు ఉందని అప్పుడు గుర్తొచ్చింది. అట్లాంటివి పట్టుకొని ఉంచున్నారు ఇప్పుడు అందరూ. తలొక రాయి, తలొక కర్ర. ఎందుకో? ఆమెను చంపటానికి. ఎందుకో? ఆమెను శిక్షించటానికి. ఎందుకో? ఆమెను ఏ విధము చేతనైనా ఊర్లో లేకుండా చేయటానికి. అయినా యేసు ప్రభు మరలా ఏ సమాధానం చెప్పకుండా ఎన్నిక లేని వారి పేర్లు ఇసుక మీద రాస్తున్నాడు. దేవుని మాట వినకి లోపడని ప్రజల పేర్లు ఇసుక మీద రాస్తున్నాడు. అది ఇర్మీయా గ్రంథంలో రాయబడి ఉన్న మాట. అది రాస్తున్న సమయంలో యేసు ప్రభు తలకు పైకెత్తి జనసమూహమంతటిని చూసిండు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారండే. పిలవన పంచాయతీకి కొంతమంది పోతారా పోరా? పిలవన పంచాయతీకి వస్తారు కొంతమంది. పంచాయతీ జరుగుతుందంటే చాలు, అసలు ఏం జరుగుతుందో చూడాలి. సీన్ ఏం చెబుతాడా చూడాలి, ఎంకన్న ఏం చెబుతాడా చూడాలి. నిన్ను పిలిచారమ్మంటే పిలవాల్సిన అవసరం లేదు, మాకేం బొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. మేము పోయి చూడాల్సిన పని మాకైతే ఉంది. అసలు ఎవరు ఆరిపోతున్నారో చూడాలిగా, ఎవరి కుటుంబం ఆరిపోతుందో మేము తెలుసుకోవాలిగా. కొంతమందిని పిలవాల్సిన అవసరం లేదు, పంచాయతీలకి, పెళ్ళిళ్ళకి, తిరాలకు పిలవాల్సిన అవసరం లేదు. పోతారు, నిలబడతారు. అటువంటి జనసమూహం అంతా నిలబడింది. ఇప్పుడు యేసు ప్రభు కనులు పైకెత్తి చూసి నాకు మాటే అన్నాడు. ఏమన్నా తెలుసు? ఏం చేసింది? వ్యభిచారం చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? చంపుదాం అనుకుంటున్నాం. ఇక దీంట్లో వేరే నిర్ణయం ఏమి లేదా అంటే ఏ నిర్ణయం లేదు. దీంట్లో ఇంకా ఆలోచన ఏమి లేదా? ఏ ఆలోచన లేదు. కొద్దిగా ఆలోచన చేయరాదండి, ఆలోచన ఏమీ లేదా. మేము ఆల్రెడీ డిసైడ్ అయినాం, మేము ఆల్రెడీ ఫిక్స్ అయినాం. ఏమైనా చంపాలనే మేము నిర్ణయం తీసుకున్నామని వత్తాసుగా యేసు ప్రభుకి చెబితే యేసు ప్రభు ఒక్క మాటే అన్నాడండి, మంచిది. ఏమైనా చంపాలనుకున్నవాడు, ఏమైనా ఎవడైతే రాళ్ళేసి చంపాలనుకున్నవాడో, ఈమెకి ఎవడైతే తీర్పు తీర్చాలనుకుంటున్నాడో, ఎవడైతే ఈమెకి నేరస్థాపన చేయాలనుకుంటున్నాడో, ఊరందరూ వచ్చారుగా, కర్రలు పట్టుకొని వచ్చారుగా, రాళ్ళు పట్టుకొని వచ్చారుగా. ఏమండి? ఇప్పుడు మీలో ఎవడిలో అయితే పాపము లేదో, యేసు ప్రభు అన్న మాట ఏందో తెలుసా? కర్రలు తీసుకొని వచ్చిన, రాళ్ళు తీసుకొని వచ్చిన, పంచాయతీకి వచ్చిన వాళ్ళందరూ మీలో పాపము చెయ్యని వాడెవడో వాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయండి అన్నాడు. అంతే. స్తోత్రం చెప్పండి. ఇక్కడ మంచిగా చెప్పండి. ఇక్కడ ఏమన్నాడు? పాపము లేనివాడు నేరస్థాపన చేయాలి, పాపము లేనివాడు పంచాయతీ చేయాలి, పాపము లేనివాడు తీర్పు తీర్చాలి, పాపము లేనివాడు రాయి వేయాలి, పాపము లేనివాడు కుటుంబాన్ని విడదీయాలి, పాపము లేనివాడు భార్యాభర్తలను వేరు చేయాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే యేసు ప్రభు అంటున్న మాట, మీలో పాపము లేనివాడు. అరే పుట్టాడా, నువ్వు కూడా రాయి తెచ్చును. ఏం తెచ్చింది? వీడు కూడా వాళ్ళ అమ్మ చెప్పిందండి వీడికి, నువ్వు కూడా ఒక రాయి దేరా వచ్చేటప్పుడు. నేను ఒకటి దేశపోతున్నాలే కానీ నువ్వు కూడా ఒకటిదే, పనికొచ్చిద్ది. నువ్వు అయిపోయిన నానైనా ఎత్తలే వెనకట్టు నుంచొని. కొంతమంది షార్ట్గా మాట్లాడుతుంటారు. ఏమంటే మొహాలు మాత్రం బయటికి అగపడు, షార్ట్గా మాట్లాడుతుంటారు. నువ్వు ఒక రాయిదా అంటే వీడిని కూడా చూసి అంటాడు కదా, నువ్వు కూడా వచ్చినవుగా, లుక్కు అంటుకుంటూ ఊపుకుంటా, నువ్వు కూడా ఏ రాయి ఎయిరా
అంటే ఈడు కూడా స్ట్రక్కు నిలబడి, అబ్బో నేనేదో ఎచ్చులకు రాయి తీసుకొని తేనేంది ఇంత డైలాగ్ వేసిండను వాడు కూడా ఆగిండు. ఇప్పుడు ప్రజలందరూ సందేహిస్తున్నారండి. అసలు జనం కాన్సెప్ట్ ఏంటి జనం కాన్సెప్టు? ఆమెని చంపాలి. రాత్రంతా తిన్నది అడిగిన దాకా పంచాయతీ చేశారు. ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగారు. ఎట్టయిన వీడిని ఈ అమ్మాయిని చంపేయాలి. అసలు ఈ పంచాయతీలో న్యాయం లేదు. ఎందుకో తెలుసా? వ్యభిచారంలో పట్టబడిన వారు ఒక్కళ్ళే పట్టబడతారా? అబ్బాయి ఏడు? మరి అమ్మాయిని తీసుకొచ్చారు, మరి అబ్బాయి ఏడు? అబ్బాయి ఏడులుది అమ్మా ఎటుదే ఏం చేశారు? దాచిపెట్టారు. వాళ్ళ కులస్తుడు కదా ఏందేనా గారు, కోదడోడుగా వాడు ఇక్కడికొస్తే దంచుతారు. కాబట్టి వాడిని ఏం చేద్దాం అంటే కొద్దిగా అట్ట పెడదాం. అమ్మాయిని తీసిపోతే చాలా అగ్రకులం చెందింది, పేదింటికి చెందింది. ఎవడికి అంత బలం లేదు. మనం మాట్లాడితే ఎవడు రానేదే. అడా ఆ పిల్లను పట్టుకొని తెసరా, అయ్యగారు ఉండటమో నేను ఉంటామో తెలిసారా? లుక్కుని వస్తుంటే లుక్కుని పోతుంటే ఒక ప్రార్థన అంటుండ్రు రా అని తీసుకొచ్చి నిలబెట్టారు. ఇప్పుడు అయ్యగారు ఏమన్నాడంటే, నేనేమనట్లేదండి, మీరు నా దగ్గరకు వచ్చారు బాగానే ఉంది, నేనే శిక్షేస్తానని వచ్చారు మీరు బాగానే ఉంది, మీరు నన్ను శోధించడానికే వచ్చారు బాగానే ఉంది, నేనేమనట్లే. మీరు తీసుకొచ్చిన రాళ్ళలోనే మీలో పాపము లేనివాడు రాయేయండి. ఏమన్నాడు? మీలో అసలు పాపమే లేనోడు రాయేయండి. ఇప్పుడు నేను తాగుతున్నా, ఏం చేస్తున్నా చెప్పండి? నాకే అలవాటు ఉంది తమ్ముడు? నాకే అలవాటు ఉంది చెప్పవేరా? త్రాగుడు అలవాటు ఉంది. ఇప్పుడు నా మీద నేరస్థాపన చేయాలంటే ఎవడు చేయాలా? తాగుడు అలవాటు లేనోడు చేయాలా? ఎవరు చేయాలా? వాడు కూడా ఎట్టెట్టు తిరుక్కుంటా ఉన్నాడు కాబట్టి, వాడు ఆల్రెడీ పాపంలో ఉన్నాడు కాబట్టి నాన్నకు నేరస్థాపన చేయడానికి వాడికి అధికారము లేదు. ఇప్పుడు యేసు ప్రభు అన్నది కూడా అదే. చూడండి 8వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారముకు పట్టబడిన ఒక స్త్రీతో తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు కొట్టి చంపాలని ధర్మశాస్త్రములో మా సేవకుడు మాకు చెప్పాడు. మనం ఆజ్ఞాపించను గనక ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచులాగని అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలుతో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక, ఏం వదలలేదంట, నేరస్థాపన చేసుడు పట్టేదంటూ వదులుతున్నా వదలు ఎట్టయినా కానీ దీని ఎవరు వదలలేదు. వాళ్ళు ఎట్టయినా ఏం చేయమంటూ యేసు ప్రభు మౌనాన్ని వహిస్తున్నాడు. యేసు ప్రభు కనికరము కలిగి ఉన్నాడు, తొందరపడేవాడు కాదు. ఆయన ప్రజలు ఆలోచించినట్లుగానే శిక్షించుకుంటూ పోతే, చంపుకుంటూ పోతే భూమి మీద ఎవడో బ్రతికేవాడు కాదు. పాపంలో ఉన్నోడిని చంపాలా, వ్యభిచారంలో ఉన్నోడిని చంపాలా, నరహత్య చేసినోడిని చంపాలా అనుకుంటూ పోతే భూమి మీద మానవుడికి జీవితం లేదు. మరి అందరిని చంపుకుంటూ పోతే బ్రతికేవాడెవడు? నరహంతకుడు. బ్రతికేవాడెవడు? వ్యభిచారి. బ్రతికే
స్థానం లేదు. ఇక తానే నీతిమంతుడు అనుకుంటూ బ్రతికేవాడు కలరు అని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. వారికి వారే శుద్ధులు అనుకుంటారు, వాళ్ళకి వాళ్ళే నీతిమంతులు అనుకుని బ్రతికే వాళ్ళు చాలామంది ఉంటారు. యేసు ప్రభు మౌనాన్ని వహించి ఆలోచన చేసి ఆలోచనకర్త అయి ఉన్నాడు కాబట్టి ఆయన తొందరపడట్లేదు. ఆయన ప్రేమాస్వరూపి అయినాడు కాబట్టి తొందరపడట్లేదు. కానీ ప్రజలు మాత్రం పట్టు వదలకుండా, చూడండి, వారు ఆయనను పట్టు వదలకుండా అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయించిన వారితో చెప్పాడు. నేను చెప్పింది అదే ఇప్పుడు దాకా. మీలో పాపము లేనివాడు మొదటగా ఆమె మీద రాయి వేయండి. మీరు మీకు సంపదిస్తున్న బాగానే ఉంది, మీరు చెప్పినట్లుగా నేను వింటున్నా బాగానే ఉంది. ఆమె పాపంలో పట్టబడింది, నేను కాదనట్లేదు. కానీ నేనేమంటున్నానంటే, మీలో ఎవడు అయితే పాపము లేనివాడు ఉన్నాడో ఆమె మీద మొట్టమొదటి రాయి వేయండి అని చెప్పాడు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే 9వ వచనం, వారు ఆ మాట విని, ఏ మాట? అప్పుడు దాకా హెచ్చులెచ్చులుగా మాట్లాడిన వాళ్ళు, అప్పుడు దాకా పాపవేషంతో మాట్లాడిన వాళ్ళు, అప్పుడు దాకా చంపాలని గంతులేసిన వాళ్ళు, అప్పుడు దాకా రాళ్ళు కర్రలు తీసుకొని వచ్చిన వాళ్ళు, ఎట్టి పరిస్థితులేమో ద్వేషాపన చేసింది కాబట్టి ఏసేయాలని వచ్చిన వాళ్ళు, నిందలు మోపిన వాళ్ళు, అవమానాలు చేసిన వాళ్ళందరూ కూడా వారు ఆ మాట వినే మాట, మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయండి అన్న మాట విన్నారు వాళ్ళంతే. ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. ఒక్కడన్నా నిలబడ్డా? ఊరు మొత్తం వచ్చిందిగా మరేరి. ఎంతమంది వచ్చారండి? ఊరు మొత్తం వచ్చింది పొట్రాయి దగ్గరికి. మధ్యలో ఆమె నిలబడింది. ఆమె ఎదురుగా యేసు ప్రభు. కర్రలు గొడ్డలు తీసుకొని వచ్చిన వాళ్ళు, రాళ్ళు తీసుకొని వచ్చిన వాళ్ళు, గుండెలు తీసుకొని వచ్చిన వాళ్ళు ఆలోచన చేశారు. ఏంటో తెలుసా? వాళ్ళను వాళ్ళు తెలుసుకున్నారు. అంటే నాలో పాపం ఉన్న తర్వాత నేను ఆమె మీద ఎట్లా నింద మోపగలుగుతా? నా బ్రతుకే బాగున్నప్పుడు ఆమె బ్రతుకుల గురించి నేను ఎందుకు దేవులాడాలి? నేనేదో నీతి మంత్రాలు అయినట్టు ఆమె నీతుల గురించి నేను ఎందుకు మాట్లాడాలి? ఆడి నీతి గురించి నేను ఎందుకు మాట్లాడాలి అని వాళ్ళని వాళ్ళే తెలుసుకుని ఏమయ్యారో తెలుసా? బయటికి వెళ్ళిపోయారు. లేదేక పిల్లల్ని తీసుకొచ్చిన పిల్లలు చేయగొట్టుకొని వెళ్ళిపోయారు. కర్రలు ఆడేసారు, రాళ్ళు ఆడేసారు. ఏమండి, అన్నింటిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అని ఇక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసు? పాయింట్ క్యాచ్ చేయాలి. యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, మీలో పాపము లేనివాడు ఆమె మీద మొదటిగా. కానీ అక్కడ నిలబడింది ఎవరో తెలుసా? ఒక్క స్త్రీని. చప్పట్లు కొట్టండి. యేసు ఒక్కడే మిగిలింది. ఆ స్త్రీ మధ్యలో నిలబడింది. ఏమండి, ఆ స్త్రీ మధ్యలో నిలబడి ఉండేది. ఇదిగో యేసు తల ఎత్తి చూసి, అమ్మా, నీ మీద నేరస్థాపన చేయటానికి వచ్చిన వాళ్ళందరూ ఏరి, నీ మీద నిందలు మోపటానికి వచ్చిన వాళ్ళందరూ ఏరి, నిన్ను చంపాలని చూసిన వాళ్ళందరూ ఏరి అని అంటే, ఆమె అంటుంది కదా, ఎవ్వరును నీకు శిక్ష విధింపలేదా అని. ఆమె కనికరం పొంది, ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి యొక్క పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. బిగ్గరగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కనికరం పొందింది ఎవరు? కదండి, వ్యభిచారములో ఉన్న స్త్రీ. మరి వాళ్ళందరూ ఎందుకు పొందలేదు తెలుసా? వాళ్ళకి కర్మం అడ్డం వచ్చింది. యేసు ప్రభు ఏమండు, మీలో పాపము లేని వాడు రాయి వేయను అంటే, వాళ్ళు రాయి వేయలేదంటే వాళ్ళలో ఏముంది? పాపం ఉంది. పాపం ఉందని వాళ్ళకి తెలుసు, అతిక్రమం ఉందని మీకు తెలుసు, కానీ వాళ్ళు విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు, వాళ్ళు వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు, వాళ్ళు ఒప్పుకోవటానికి ఇష్టపడలేదు. ఏమండి, వాళ్ళు విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. వాళ్ళు దేవుడు చెప్పిండు కదా వాక్యం.